ఆగు, నీ వయసెంత అని నేను అడగను, నీ జీతం ఎంత అని కూడా నేను అడగను. ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. నువ్వు ఈ భూమి మీద పుట్టకపోయి ఉంటే ఎవరి జీవితంలోనైనా తేడా ఉండేదా? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోతే ఈ వీడియో నీకోసమే. పుట్టడం నీ నిర్ణయం కాదు, కానీ ఎలా గుర్తుండిపోవాలో నిర్ణయించేది నువ్వే. శ్వాస తీసుకునే ప్రతి మనిషి బ్రతకడు, లక్ష్యంతో మండే ప్రతి మనిషి జీవిస్తాడు. సమయం అందరికీ దొరుకుతుంది, కానీ చరిత్ర మాత్రం కొందరికే దొరుకుతుంది. ఎందుకో తెలుసా? చాలా మంది జీవితాన్ని ఖర్చు చేస్తారు, కొంతమంది జీవితాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. చాలా మంది జీవితంలో సౌకర్యాన్ని ఎంచుకుంటారు, కొంతమంది మాత్రమే కష్టాలని ఎంచుకుంటారు. అందుకే చాలా మంది ఫోటోలు గోడలపై ఉంటాయి, కొంతమంది పేర్లు మాత్రమే చరిత్రలో ఉంటాయి. విను, సమాధి మీద 2 తేదీలు మాత్రమే రాస్తారు. ఒకటి పుట్టినరోజు, రెండవది చనిపోయిన రోజు. కానీ ఆ 2 తేదీల మధ్య ఉన్న చిన్న గీత, అదే నీ జీవితం. ఆ గీతను ప్రపంచం మరిచిపోయేలా గీయకు, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా చెక్కి మరీ వెళ్ళు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక ప్రశ్న రాసుకో. నేను లేకపోతే ఈ ప్రపంచం ఏం కోల్పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు నీ జీవితం మొదలవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.